ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నావో ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా నేను బలపరిచి, మరి అడవిలో సింహం పిల్లలు కొదువు కలుగును, వాటికైనా నువ్వు కొదువు కలుగునేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి, నన్ను వెంబడించిన వారికి, నా యందు విశ్వాసంగా ప్రార్థించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదని ఎదురు మాట్లాడుతుండగా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ప్రార్థించగలిగితే నీ గృహంలో ఉన్న ప్రతి విధమైన శరీర బలహీనతను, ఆర్థిక ఇబ్బందులు, మరి ఫైనాన్షియల్ కొదువులను తీర్చి నిన్ను దీవించి ఆశీర్దిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాము. సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. వాగ్దానం చూసిన వాగ్దానం చేద్దాం. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.